ఇవాళ రేపు ఏ ఊర్లో చూసినా కార్లు బార్లు తీరుతున్నాయి. కానీ ఆ ఊర్లో ఓ కారు మిస్టరీగా మారింది. ఎవరు పార్కింగ్ చేశారో తెలియదు. ఆ ఏరియాలో దుర్గంధం రావడంతో అందరి దృష్టి ఆ కారు వైపే మళ్ళింది. సంథింగ్ ఈజ్ రాంగ్ అని స్మెల్ చేశారు అక్కడున్నటువంటి స్థానికులు. ఆ వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళొచ్చి డిక్కీ ఓపెన్ చేశారు. అంతే, ఊరంతా ఒక్కసారిగా షాక్. ఎందుకంటే ఆ డిక్కీలో కనిపించింది ఓ డెడ్ బాడీ. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి. ఇదొక గ్రామం. ఆ ఊరి వీధి చివర పార్క్ చేసిందొక కారు. ఆ కారు నుంచి దుర్వాసన. అటుగా వెళ్లి వస్తోన్న వాళ్లకు తెలియని అనుమానం. సమయం గడిచే కొద్దీ ఆ వాసన ఘాటు మరింత పెరగసాగింది. ఇంతలో కొందరు స్థానికులు ఈ కార్ కథేంటో తేల్చుకోవాలన్న ఆలోచనకొచ్చి అక్కడికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు, కార్ మొత్తం చూస్తే ఎలాంటి కదలిక లేదు. పైపెచ్చు ఒకటే వాసన. దీంతో వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి కార్ మొత్తం చెక్ చేశారు. మరీ ముఖ్యంగా భయంకరమైన వాసన వస్తున్న డిక్కీ ఎట్టకేలకు ఓపెన్ చేశారు. అక్కడ ఒక గుర్తు తెలియని యువతి డెడ్ బాడీ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు పోలీసులు. ఇంతకీ ఈ డెడ్ బాడీ ఎవరిది? ఈ కార్ ఇక్కడ పార్క్ చేసిందెవరు? ఫస్ట్ ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వెతకాలని భావించారు పోలీసులు. వారి సెర్చింగ్ ఫలించింది. ఈ మృతదేహం మానస అనే యువతిది కాగా ఈ కార్ రెంట్కి తెచ్చుకున్న వ్యక్తి పేరు వినోద్ రెడ్డిగా గుర్తించారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్న వినోద్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను ఎందుకు చంపాల్సి వచ్చింది? శవాన్ని డిక్కీలో ఎందుకు కుక్కాల్సి వచ్చింది? కార్నిలా ఎందుకు వదిలేశాడు వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. ఇక్కడికి వచ్చి కార్లో డెడ్ బాడీని డిక్కీలో చుట్టేసి ఇక్కడ పార్క్ చేసి ఎట్లా డిస్పోజ్ చేయాలా అనే ప్రయత్నంలో ఉన్నట్టు మనకి ఇప్పటివరకు తెలిసినటువంటి ఇన్వెస్టిగేషన్లో మన ఇన్స్పెక్టర్ ఎన్టీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దీన్ని అతను చేయలేక ఉన్నాడు. ఈ క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం రావడం, కేసు బుక్ చేయడం అనేది జరిగింది. బూస్టింగ్ వాళ్ళు చేసి ఇక్కడ అన్నీ కూడా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మానస గోదావరి ఖనికి చెందిన యువతి. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ లోతైన విచారణ చేస్తున్నారు.